హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నానండి. మీరు చూసే తార్ రోడ్ ఇది టోటల్గా తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. విలేజ్కి నియర్ బై పక్కనే విలేజ్ అండి. చాలా బాగుంటుంది ల్యాండ్. దయచేసి ఈ 4 నిమిషాల వీడియో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. నేను క్లారిటీ ఇస్తాను. ఈ ల్యాండ్ గురించి నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 25 ఎకరాస్ అండి. ఇది చాలా ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్. ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్. మొత్తం టోటల్ కూడా తార్ రోడ్ ఫేసింగే ఉంటుందండి. ఇది కొత్తగా వేసే ఫాస్ట్గా వర్క్ జరుగుతుందండి. కొత్తగా హైవే వేస్తున్నారు, కనిగిరి టు కంబం హైవే. ఆ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్లు అండి ఈ ల్యాండ్ దగ్గరికి. ఆ 2 కిలోమీటర్లు కూడా తార్ రోడ్డు. ఆ విలేజ్ ఉంటుంది, విలేజ్ పక్కనే ఈ ల్యాండ్ ఉంటుందండి. తార్ రోడ్డు టోటల్గా విలేజ్ టు విలేజ్ వెళ్ళే తార్ రోడ్డు అండి ఇది. హైవే నుంచి కొత్త హైవే నుంచి, కొత్తగా వెయ్యబోయే హైవే నుంచి ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. ఆ హైవే కూడా అండి. ఆ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది మనం. ప్యూర్ రెడ్ సాయిల్, మొత్తం స్క్వేర్ బిట్ అండి. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. కరెంట్ సప్లై ల్యాండ్లోకి ఉందండి. 3 ఫేస్ కరెంట్ కూడా ల్యాండ్లోకి ఉంది. మనం ఇంకా అక్కడ గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి, ప్రాబ్లం లేదు. విలేజ్ పక్కనే ఫుల్ వాటర్ ఉన్నాయండి. చుట్టుపక్కల కూడా చాలా మొత్తం బోర్లు వేసున్నారు. చాలా వరకు ఎక్సలెంట్ ఏరియా, మంచి నెంబర్ 1 ల్యాండ్ అండి. ఫామ్ ల్యాండ్కి ఎక్సలెంట్గా ఉంటుంది. విలేజ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఏరియా అండి. కంటిన్యూ ఆటోలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. తార్ రోడ్డు విలేజ్ టు విలేజ్కి వెళ్ళే రోడ్డు ఇది. చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే. ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే, కాస్ట్ పరంగా చూసుకుంటే ఇది 1 ఎకరా మనకి 9 లక్షల రూపాయలకు అందుబాటులో ఉందండి. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. 10,000 15,000 మీ రిజిస్ట్రేషన్ టైంని బట్టి తగ్గించవచ్చు. సిట్టింగ్ టైంలో మీరు డాక్యుమెంట్ అని చెక్ చేసుకున్న తర్వాత సిట్టింగ్ టైంలో మనం రేటు మాట్లాడుకోవచ్చు అండి. ల్యాండ్ అయితే మాత్రం సూపర్ అండి, ఎవరికైనా సరే సూటబుల్. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే కనిగిరి మున్సిపాలిటీ నుంచి కేవలం 17 కిలోమీటర్లు అండి ల్యాండ్ దగ్గరికి. టోటల్గా ల్యాండ్ దగ్గరికి 17 కిలోమీటర్లు వస్తుంది. హెచ్ఎంపాడు మండల హెడ్ క్వార్టర్ నుంచి కేవలం 4 కిలోమీటర్లేనండి. హెచ్ఎంపాడు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం 4 కిలోమీటర్లే ఉంటుందండి. ఇక మనం వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ చేస్తున్నామండి. రీసెంట్గా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే నేను మన యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడుతున్నాను. దయచేసి ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ఉంటుంది. దయచేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఒంగోలు నుంచి మనకి ఒక 85-90 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు నుంచి. విజయవాడ నుంచి కరెక్ట్గా 200 km డిస్టెన్స్లో ఉంటుందండి. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి 330 కిలోమీటర్లు వస్తుందండి. హైదరాబాద్ నుంచి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి మనకి 380 కిలోమీటర్లు వస్తుందండి ల్యాండ్ దగ్గరికి. టోటల్గా తార్ రోడ్ ఫేసింగు, ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్. కరెంట్ సప్లై అయితే ల్యాండ్లోకే ఉంది. ఫుల్ గ్రౌండ్ వాటర్ ఏరియా. వెలుగొండ ప్రాజెక్టు పారుదల కూడా ఉంటుందండి రేపు వెలుగొండ ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత. ల్యాండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 ఎకరా 9 లక్షల రూపాయలండి. స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ ఫర్